మీరు నెయ్యి చేస్తున్నారు బానే ఉందక్క, ఎలా కలెక్ట్ చేస్తారు మీగడ, మొత్తం అంతా కూడా ప్రాసెస్ చూపించండి అని కామెంట్ చేశారు. ఈ పాల ప్యాకెట్స్ బయటికి అమ్మరు, ఓన్లీ మాకు మాత్రమే లోపల ఫ్యామిలీస్ కి సప్లై చేస్తారు. సింగిల్ గా ఉండే వాళ్ళకి మెస్ లో కూడా ఇవే వాడతారు. ఓన్లీ ఫర్ డిఫెన్స్ యూజ్ ఓన్లీ అని దీని మీద ఒక స్టాంప్ వేసి ఉంటుంది. మీరు మీగడ పాల మీద నుంచి కలెక్ట్ చేస్తారా లేదా పెరుగు మీద నుంచి తీస్తారా అని చాలా మంది అడిగారు. సో నేనైతే పాల మీద నుంచి మీగడ తీసి సపరేట్ గా పెట్టేస్తాను. కానీ బేసిక్ గా పెరుగు మీద మీగడ తీసి దాన్ని నెయ్యి చేస్తారు, లేదా ఇలా మీగడంతా కలెక్ట్ చేశాక మళ్ళీ దాన్ని సపరేట్ గా తోడు వేసి అప్పుడు నెయ్యి చేస్తారు. నేను మాత్రం తోడు పెట్టను, డైరెక్ట్ గా ఈ మీగడనే ఈ బాక్స్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత ఒక్క చుక్క వాటర్ కూడా పోయకుండా దాన్ని చిలికితే అందులో నుంచే వాటర్ బయటకు వస్తాయి. అప్పుడు దాన్ని వాటర్ తో 2 సార్లు వాష్ చేసి, బటర్ కావాలంటే కొద్దిగంత వెన్నపూస తీసి అందులో పసుపు ఉప్పు వేసి ఇంకొకసారి మిక్సీ పడతాను. మిగిలిందంతా కరగబెట్టి నెయ్యి చేసేస్తాను. పెరుగు మీద మీగడ తీసినా పాల మీద తీసినా నాకైతే నెయ్యి చేసిన తర్వాత పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించదు. ఇది గడ్డ కట్టాక పూస పూసగానే ఉంటుంది నెయ్యి కూడా. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి.